వెల్కమ్ టు మాది మామ ఆలగడ్డ మాది ఆలగడ్డ రెండు చూడండి. మొత్తానికి అయితే కన్నా మా పిల్లలకి ఈత నేర్పేనికి మా ఆయన ఒంకొక దొరకపోతున్నాడు. అక్కడైతే టౌన్లలో అయితే కన్నా మీరు స్విమ్మింగ్ పూల్ నేర్పించారు, కానీ మేము కాలువలకు నీళ్ళు. స్విమ్మింగ్ పూల్ కాదు, స్విమ్మింగ్ పూల్. అబ్బా జరుగు. ఇదిగో ఇట్లా కట్టి పొట్టకి వీళ్ళని ఇట్లా నీళ్ళలో అంటాడు. నీళ్ళు లేవు నేను చూపినికి మామ చూపించాడు. ఆ తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే కాలువల కాడ నీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు పిల్లలు మేము లేనప్పుడు ఏం చేస్తారంటే గవకినాడు తొంగి చూడడానికి ఇంక చూడడం జరుగుతుంది. గవకినాడు జరిగినప్పుడు ఏమవుతుందంటే గవకిన జారి పన్నారనుకో చాలా ఇబ్బంది అనమాట. కాబట్టి ఈత అనేది నేర్పియాలి ఎప్పటికైనా. కానీ మాకేందంటే ఇంకా ఏటి ఈతలు కాలు ఈతలు మనకు అర్థం. ఇదిగో ఈమెకైతే కానీ ఈ బాటిలు ఈమె 3 రోజులు అయిపోతుడికి పోగొట్టి నిన్న మొన్ననే ఈత నేర్చేసిపోయింది. నా బిడ్డ చాలా షార్ప్ కదా. ఆడన్నేటోళ్ళు కొంచెం చంద్రిక కత్తి అంటే కన్నా కత్తి లెక్కనే దూరిచేస్తాదంట మాటలలో. వాళ్ళమ్మ అమ్మోరు కత్తినాను ఇట్లా కడితే కన్నా పిల్లలు అనేది మునగారనమాట. మనం అదే మా ఆయన మటుకు సపోర్ట్ ఉంటాడు వాళ్ళకి. అక్కడ పిల్లలు నేను దగ్గరండి నేర్పించిన ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా సరే ఇంకా అడిగిన తర్వాత అది చూద్దాం. విన్నీలేమా ఓకే బాయ్ బాయ్. అక్కడనే చూస్తున్నారు. వాళ్ళకి నేర్పించులే. వాడు ఇంకా నీళ్ళే తాగుతాడు సోం కాలువ నీళ్ళే. దుంగుగా చంద్రిక ఇది నువ్వు మాట్లాడే దాంట్లో నేను ఇప్పుడు కాదు వాయిస్ ఓవర్ ఇచ్చా. మళ్ళీ ఇంటికాడ ఎక్కిచ్చావా? ఇంటికాడ మళ్ళీ నా మాటలు సపరేట్ ఉంటాయి. ఈడ అంతా 2 రోజులు ఉంటాయి. వాళ్ళు మాట్లాడేది వీళ్ళు పిలిచేది అల్లాడ కొట్టేది. ఇప్పుడు దాకానే అన్నావు. డబ్బు ఏమైనా పడిందినా? అల్లే అన్న ఏంది ఆ మంచి లారీ మంచిగా ఎంత లెక్క పడుతుంది. పడేటప్పుడు మేమంతా గబ్బు కొట్టించుకునే షూటింగ్ గీటింగ్ అని అది గబ్బు కొట్టిండేవాళ్ళు. ఆ లారీ మంచి మహేష్ అన్నాడు చూడు. ఆ మంచి ఎన్ని వీడియోలు ఇచ్చింటాడు లారీ మంచి అంటాయి మామూలు. దీంట్లో చాలా కష్టం ఉంది, చెయ్యాలి. దీంట్లో కూడా దుంకాలను దుంకుతేనే మునిగి తెలియదు, అర్థమవుతుంది నీకు. పగదిరా అడన్నాకరా మీ మీద పడితే మన దుంకు కదా. ఎవరిలాగరా ఎవరిలా జరుగు. ముంచుకా కర్రా నా బగ్గులో పుట్టి కూడా అట్టే వాళ్ళు వేరే పిల్లని ఇద్దామని వచ్చిన. అదే దుంకడం కుక్క కదా పోయి నీళ్ళలో అనేటువంటి మ్యాని. ఇప్పుడు ఇదా అయిపోయింది. బాయ్ బాయ్ అందరికి.
బాయ్ బాయ్. చేప కానొచ్చిందా నీకేమేలే.